సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కుల వర్గీకరణపై లక్షల డప్పులు వేల గొంతులు అని నినాదం ఇచ్చిన మందకృష్ణ మాదిగ హైదరాబాద్ లో జరుగుతున్న అతిపెద్ద సభ. దీనికి మద్దతుగా ఈ రోజు రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలో జరిగిన ర్యాలీ. మాదిగ రిజర్వేషన్లు 9 నుంచి 11% పెంచాలి అంటున్న మాదిగ సోదరులు. ఏబిసిడి వర్గీకరణ గురించి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణన్న గారు. కాబట్టి ఈ మందకృష్ణన్న ఒక కులానికే కాదు, ఒక మతానికే కాదు, అన్ని కులాల్లో అన్ని మతాల్లో మరి ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వారి గురించి పోరాడుతున్నటువంటి మందకృష్ణన్న గారి మీద ఒక పాట పాడదాం. ఎందుకంటే మన పెద్ద మనుషులు అనేది కాపళ్ళు రెడ్డిలు మనము జీతం ఉంటే చెప్పాల్సిన మాది కూడా అంటే బండికారు మీద వేసుకున్నటువంటి కులంలో మనము అది మెచ్చుకుంటే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి ఆ కులంలో పుట్టినటువంటి మన మందకృష్ణన్న మట్టిలో మాణిక్యం లాగా మనందరినీ ఏకం చేసి మన వర్గీకరణ పోరాటం సాధించుకున్నటువంటి ఘనత మన మందకృష్ణన్నకు దక్కింది. కాబట్టి ఇప్పుడు దాని మీద పాట దక్కలి సింధు మా శ్రీమాల సాకలి మంగళి కమ్మరి కుమ్మరి దక్కలి సింధు మా శ్రీమాల సాకలి మంగళి కమ్మరి కుమ్మరి నాది మా తెగలదు కాకి నిండుకున్నరా నాది మా తెగలదు కాకి నిండుకున్నరా మాదిగ జాతే మాదిరా మమ్మించిన నీతే లేదురా మాదిగ జాతే మాదిరా మమ్మించిన నీతే లేదురా దక్కలి సింధు మా శ్రీమాల సాకలి మంగళి కమ్మరి కుమ్మరి నాది మా తెగలదు కాకి నిండుకున్నరా మాదిగ జాతే మాదిరా మమ్మించిన నీతే లేదురా మాదిగ జాతే మాదిరా మమ్మించిన నీతే లేదురా భూమి కంటూ ఆ నెల్లు ముందుగా ఆది జాతవుడు పుట్టున నిజమే భూమి కంటూ ఆ నెల్లు ముందుగా ఆది జాతవుడు పుట్టున నిజమే వ్యక్తి కానే కాదు పుట్టికి పురాణ మసలే కాదు బురదలు చింటి మొక్కలు నాటి జాతికి పువ్వా పెట్టె ముందరా బురదలు చింటి మొక్కలు నాటి జాతికి పువ్వా పెట్టె ముందరా అందుకే పోదం పాదమ్మ మా నీతిగల్లమ్మ మాదిగ పల్లెకు కార్యక్రమం మనకు ఉంది లక్ష గొంతులు పాల్గొందా అందుకే ఎంఆర్పీఎస్
అందుకే ఒక్క డప్పు కొడితే 100 డప్పులు కొడితే ఈ శబ్దం 1,00,000 డప్పులు మన హైదరాబాద్ కొడితే ఎట్లుంటుంది ఆ దద్దరు వెళ్ళిపోతుంది. కాబట్టి డప్పులు డప్పులు విజయవంతం చేద్దాం 1,00,000 డప్పులు 1,000 గొంతులు. విజయవంతం చేద్దాం 1,00,000 డప్పులు 1,000 గొంతులు. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ మాదిగ మన వీరులకు. జోహార్ మాదిగ మన వీరులకు. సైలెంట్ ఉంటే 2 నిమిషాలు క్లోజ్ చేసుకున్నాం మీటింగ్. అందరికీ ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఒక పిలుపుతోటి మనం రాత్రి అనుకున్నాం, పొద్దున వరకు అనుకోని రీతిగా మనం శంకర్పల్లిలో ర్యాలీ ప్రదర్శన చేయడం జరిగింది. ఈ ర్యాలీకి వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన యువకులకు, అదేవిధంగా ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ మరొకసారి ఎంఆర్పిఎస్ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు అన్న ఏ పిలిపించినా ఎప్పుడు పిలిపించినా మనం ఇదే విధంగా ఇంకా దీనికి 100 రెట్లు కూడా మనం గ్రామాల నుంచి తరలి రావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రభుత్వం చేస్తున్న కుట్రలు మనం ఈరోజు తెలంగాణలో 11% మనకు రిజర్వేషన్ రావాలి, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9% వేస్తున్నారు అంటే దీనికి కారణం అక్కడ మాలలు వివిధ కుట్రలు జరుగుతున్నాయనేది రేవంత్ రెడ్డి వాళ్ళకు ఉత్తాసు పలుకుతున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి 100ల మీటింగ్లో ఎంఆర్పిఎస్ మీటింగ్లో ఏం మాట్లాడినంటే నేను మాదిగలకు న్యాయం చేస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి మీద మాకు విశ్వాసం ఉంది, కానీ అక్కడ ఉన్న కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడ్డుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళని తిప్పికొట్టడానికి ఇక్కడ వచ్చిన డప్పులు ఇంకా సరిపోవు. ఇలాంటి డప్పులు రేపు మందకృష్ణ మాదిగ ఏ పిలిపించినా వేలాదిగా శంకర్పల్లి నుండి ఇచ్చేవాళ్ళ నియోజకవర్గం నుండి తరలిస్తామని కోరుకుంటూ, మేము ఇప్పుడు ఈ కార్యక్రమానికి అందరూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన పేరున అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. అదేవిధంగా పత్రికా ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలు కూడా అందరికీ మరొకసారి పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. అందరూ ఏ విధంగా వచ్చినామో అందరం మళ్ళీ గెస్ట్ హౌస్ అదే విధంగా ర్యాలీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది.